హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి డ్రై రోస్ట్ చూపిస్తున్నాను. దొండకాయతోటి డ్రై రోస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉంచాను. స్టవ్ సింగ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసేసి 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. నేను వచ్చేసేసి ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకున్నాను. మామూలుగా అయితే మనం క్యాటరింగ్లో చేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్, ఆ స్టైల్ ఉంటుందన్నమాట. పొడవుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను సన్నగా కట్ చేసుకున్నాను. జనరల్గా మామూలు కర్రీ లాగా చేసుకుందాము అనుకున్నాను, కానీ తర్వాత కట్ చేసినాక అనిపించింది వద్దబ్బా ఇలా క్యాటరింగ్ స్టైల్ చేసుకుందాము అనేసి అనుకున్నాను అనమాట. సో పల్లీలు, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్టు, పసుపు, గరం మసాలా, కారము, మనకు డ్రై రోస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తూ ఉన్నాను. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చేసి కార్న్ ఫ్లోరు, కరివేపాకు, దాని తర్వాత వచ్చేసేసి కార్న్ ఫ్లోర్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నమాట. దొండకాయలు, పల్లీలు, ఉప్పు, సాల్టు, పసుపు, గరం మసాలా, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత వచ్చేసి కరివేపాకు అండ్ కార్న్ ఫ్లోరు. సో ఫస్ట్ అయితే పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. బౌల్ తీసుకొని పల్లీలు వేసుకున్నాను. తర్వాత నేనైతే ఏమైతే కట్ చేసుకున్నానో దొండకాయలను వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వచ్చేసేసి దొండకాయలు 1/2 kg ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, చాలా అంటే చాలా కొంచెము, అక్కడ మనకు ఎక్కువ లేదు కదా ఫ్రెండ్స్, అందుకు చిటికెడు చాలు. కారం వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అండ్ గరం మసాలా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఉంది కాబట్టి కారము, గరం మసాలా మరి ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు కదా, టేస్ట్ మరి వేరే టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. కరివేపాకు వచ్చేసేసి కొంచెము కట్ చేసి వేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత వచ్చేసేసి ఇంకా కార్న్ ఫ్లోర్ వేసుకొని అంత కూడా కలుపుకోవడమే. ఫస్ట్ అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 1/2 kg దొండకాయలకు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. వాటర్ వేసుకోవడం వల్ల మరీ ఎక్కువ కాదు, 1/2 గ్లాస్ కూడా మీకు చూస్తాను. చాలా చిన్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే వేసామో అవి అన్నీ కూడా ఈ వాటర్ వల్ల అంతా కూడా కలుస్తాయి కదా, అందుకోసము కొంచెం వాటర్ వేసుకుంటాము. ఇప్పుడు అయితే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అంతా కూడా పట్టాలి కదా అనేసి ఫస్ట్ అన్నిటిని కలుపుతూ ఉన్న తర్వాత వాటర్ వేసుకుంటాను. మామూలుగా మనము క్యాటరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసి పంపిస్తుంటారు దొండా ఫ్రై అనేసి పల్లీలు వేసి చేసి పంపిస్తుంటారు కదా, వాళ్ళు పొడుగ్గా కోసి ఉంటారు. నేను చెప్పాను కదా మామూలుగా ఫస్ట్ అయితే దొండకాయ కొబ్బరి కారం వేసి చేసుకుందాము అన్నట్టుగా నేను ఇలా కట్ చేసుకున్నాను రౌండ్గా. కిచెన్లోకి వచ్చాక అనిపించింది అనమాట. ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ మన కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ నాకు ఎందుకో సరిపోలేదు అనిపించింది. 1/2 kg దొండకాయలకు 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా అనిపించింది, కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. తర్వాత కొంచెం కట్ చేసి వేసుకున్నాను కదా కరివేపాకు, కొంచెము కట్ చేయకుండా పెద్ద పెద్ద లీవ్స్ అలాగే వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకోవడం మర్చిపోయినాను ఫ్రెండ్స్. అప్పుడు అనుకున్నాను, తర్వాత ఏదో ఫోన్ వచ్చి అలా డిస్టర్బెన్స్ జరిగేసి కొంచెం పొడుగా పచ్చిమిరపకాయలు కోసి వేసుకుంటే బాగుంటుందా అని అనుకున్నాను, మర్చిపోయాను అన్నమాట. సో మీరు ఒక 3 పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి వేసుకోండి. సో ఫైనల్గా అయితే అంతా కూడా కలిపి ఇలా ఉంది అన్నమాట. అక్కడ ఆయిల్ అయితే ఆల్రెడీ స్టవ్ సింగ్లో పెట్టుకున్నాను కదా, కొంచెము మంట ఎక్కువ పెట్టుకుంటాను. ఎందుకు అంటే ఆయిల్ ఫస్ట్ బాగా కాగి ఉండాలి. ఆయిల్ కాగలేదు అంటే ఆయిల్ అంతా కూడా మన దొండకాయకు అలా పట్టేసేసుకుంటుంది. ఎప్పుడైతే ఆయిల్ మంచిగా కాగిందనుకోండి, అవి
దొండ అన్నది అంతగా ఆయిల్ పట్టుకోదన్నమాట. సో ఆయిల్ అయితే మంచిగా కాలాలి, అది కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. తర్వాత వచ్చేసేసి ఒక్కటి ఫస్ట్ వేసి చూశాను ఆయిల్ ఎలా ఉంది, అంటే కాగిందా, ఎలా కాగింది అనేసి ఒకటి వేసి చూసుకున్నాను. దాని తర్వాత వచ్చేసేసి ఇంకా ఒక వాయ వేస్తున్నాను. నేను వేసుకున్నది 2 వాయిలకు అవుతుంది అనమాట, పావు కేజీకి 2 వాయిలు అవుతుంది కాబట్టి నేను 2 రౌండ్స్ వేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొన్ని వేసుకున్నాను. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ వేసిన వెంటనే కలబెట్టకూడదు, ఆ బబుల్ అంతా కూడా కొంచెం తగ్గాలి కదా. ఇది అయితే నేను ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు చాలాసార్లు చెప్తూ ఉన్నాను, ఒకవేళ ఎవరికన్నా వేసిన వెంటనే మాడిపోతాయేమో, టెన్షన్తో కలబెడతారేమో అనేసి ఒక్కసారి చెప్తూ ఉన్నామంటే ఎవరైనా తెలియదు అన్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అనేసి చెప్తూ ఉన్నాను. ఇంకొకటి కూడా ఫ్రెండ్స్, మనం ఎంతగా కాన్సన్ట్రేట్ చేస్తేనే కిచెన్లో ఒక్కోసారి మనం కూడా ఏదైనా ధ్యాసలో ఉన్నప్పుడు అరే కలబెట్టేసేయాలి కదా అని కూడా అలా మనకు తెలియకుండానే ఫ్లోలో కలబెట్టేస్తూ ఉంటాము. ఆ బబుల్ తగ్గినాక కలబెట్టాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ను వచ్చేసి మీడియం పెట్టుకున్నాను, ఎందుకంటే మరీ హై పెట్టుకున్నామంటే మాడిపోయే అవకాశం ఉంది. కొంచెం బాగా కుక్ కావాలి కదా, మరి సిమ్ ఉన్నా కూడా అస్సలకి పనికిరాదు. మీడియం ఫ్లేమ్ స్టవ్ తగ్గించేసేసుకున్నాను. ఇక్కడైతే మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది కానీ రైట్ హ్యాండ్ తోటే చేశాను. కొత్త సెల్ కదా, నాకు ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా అర్థం కాలేదు. అప్పటికేదో అది లెఫ్ట్ హ్యాండ్ మోడ్లో ఉంది అంట. సో నేనైతే రైట్ హ్యాండ్ తోటే చేశాను కూడాను. ఒకసారి అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతా కూడా వేయించుకుంటూ ఉన్నాను. ఆ రోజు వచ్చేసేసి జస్ట్ అన్నం, పప్పు, రసము అండ్ ఆల్రెడీ మనం అది చట్నీ ఉంది కదా ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి ఉంది కదా, ఇంకా అది కొంచెం పాతగా అయ్యే వరకు దాన్ని అస్సలు వదిలేదు లేదు కాబట్టి రోజు అన్నం, పప్పు, రసము, మామిడికాయ చట్నీ, నెయ్యితోటి ఇలా ఏదో ఒకటి ఫ్రై చేసుకోవడం, లేకంటే వడియాలు ఉన్నాయి కదా వడియాలు చేసుకోవడం, ఇలా అన్నమాట మా లంచ్ అయితే. సో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఏ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట. అంత కూడా మరీ ఎక్కువగా వేగిపోలేదు, అలా అని వేగకుండగా లేదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అని అంటాము కదా, ఆ కలర్ వచ్చింది కదా మనకు ఇప్పుడైతే. సో ఆల్రెడీ నేను టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్ మీద రెడీగా పెట్టుకొని ఉన్నాను. ఏం చక్క నా దొండకాయ అయితే మంచిగా ఏగిపోయాయి అన్నమాట. సో ఫస్ట్ అంతా కూడా ఎక్కువ వేసేసుకున్నా కూడా అంతా కూడా పర్ఫెక్ట్గా ఏగవు కదా ఫ్రెండ్స్, అందుకోసమని 2 సార్లకు వేసుకున్నాను. ఫస్ట్ కొంచెం వేసుకున్నాను, దాని తర్వాత ఇంకొంచెము వేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఏం చేయాలా ఏంటి అన్న ఆలోచన కూడా అర్థమే కాదు కదా. నేను ఒకటి అనుకొని కూడా ఆ రోజు ఇంకొకటి చేసుకున్నాను. కొబ్బరి కారం వేసి చేసుకుంటాం కదా, ఎల్లిపాయ కారం అని చెప్పాను కదా, ఆ ప్రాసెస్తో చేస్తుంటిని. అలాంటిది ఆ రోజు వచ్చేసేసి ఏం చక్క ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాము అనేసి అనుకున్నాము. మా వాళ్ళకు కూడా అనుకోలేదు, దొండ ఫ్రై ఏదో చేస్తున్నానని అనుకున్నాను. చేసి ప్లేట్లో తీసుకుని పోయాక వాళ్ళు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఫస్ట్ అయితే మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అన్నమాట. దాని తర్వాత ఇంకొక వాయ అవుతూ ఉంది, అన్నీ కూడా ఎక్కువ వేసుకోలేదని చెప్పాను కదా. సెకండ్కు ఇక్కడ అంతా ఒకసారి కలబెడుతున్నాను. మా ధీరు వచ్చేసేసి స్నాక్స్ ఏమన్నా ఉన్నాయా అన్నట్టుగానే వచ్చాడు. ఇక్కడ చేస్తున్నాను చూడు రా అంటే, అవి అన్నంలోకి వస్తాయిలేమ్మా, అయితే ఇప్పుడు నేను బూస్ట్ తింటాను అని 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ బూస్ట్ తిన్నాడు. అంటే పాలల్లో కాదు ఫ్రెండ్స్, బూస్ట్ డైరెక్ట్ స్పూన్ తీసుకొని తినేసేసి తినడానికని వచ్చాడన్నమాట. ఇక్కడ వచ్చేసేసి అంతా కూడా మళ్ళీ ఉప్పు కారము ఒకసారి కిందికి అంతా కూడా వెళ్ళిపోయి ఉంటుందని మొత్తం అంతా కూడా ఒకసారి కలబెట్టుకున్నాను అనమాట. బౌల్లో ఉన్నట్టుగా అంతా కూడా ఒకసారి కలబెట్టుకొని వేసుకున్నాను. ఒక్కొక్కసారి ఏమన్నా అటు ఇటుగా అయిపోయి ఉంటుంది కదా అన్నట్టుగా అనేసేసి నేను మొత్తం ఒకసారి కలబెట్టేసేసి మళ్ళీ ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. చూడండి, ఆ బబుల్ అంతా కూడా తగ్గిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసేసుకుని 2వ వాయి కూడా అక్కడ రెడీ చేసేసుకుంటానన్నమాట. సో ఇక్కడైతే మా వాడు వెళ్ళిపోయాడు అనేసి అనుకున్నాను. ఇక్కడ నా వెనకాల చూడండి ఎన్ని తింగర వేషాలు వేస్తున్నాడో. బూస్ట్ తినేసేసి వాటర్ తాగేసేసి అక్కడ ఉన్నాడు. ఎవరే ఇవి తినచ్చు కదరా అని చెప్పాను, వద్దులే మమ్మీ అని అన్నాడు. సో ఫైనల్గా అయితే టేస్ట్ చేస్తున్నాను. అక్కడ టేస్ట్ చేసి డైరెక్ట్గా మీకు చెప్దాం అనుకున్నాను. కరెక్ట్గా అప్పుడే నాకు ఒక ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతూ టేస్ట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. అదిగోండి ఫోన్ వచ్చింటే మాట్లాడుతూ ఉన్నాను. అవి అయితే సూపర్ టేస్ట్గా ఉన్నాయి. అన్నంలోకే కాదు, జస్ట్ అలా స్నాక్స్ లాగా కూడా
అలా తినేసేయచ్చు. పల్లీలు కూడా ఉన్నాయి కాబట్టి అలా స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు. అంత టేస్ట్గా ఉన్నాయి. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అందులో డీప్ ఫ్రై, డ్రై రోస్ట్ కాబట్టి పిల్లలకు కూడా మంచిగా నచ్చుతాయి కూడాను. సో ఫైనల్గా అయితే నా దొండకాయ ఫ్రై ఇలా అయిపోయింది. మా హస్బెండ్కి వచ్చి ఇస్తూ ఉన్నాను. తను ఏదో పిక్చర్ చూస్తూ ఉన్నాడు సెల్లులో. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసారా ఎంత స్టైల్గా ఉన్నాడు అనమాట. సినిమా చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాయి అంటే పర్ఫెక్ట్ ఉన్నాయని, ఉప్పు కారం అంటే అన్నీ సరిపోయాయి అని చెప్పాడు. సో ఇంకా మా లంచ్ టైం మామిడికాయ పికిల్ చెప్పాను కదా అమ్మ పెట్టినది అనేసి అని, ఇంకా దాన్ని అయితే అస్సలు వదలటమే లేదనమాట. అది ఉండింటే మాకు ఏదో ఒక 50 వంటలు ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది అన్నమాట ఒక చట్నీ ఉన్నందుకు. సో మామిడికాయ చట్నీ, ఇంకా మామిడికాయ చట్నీ అయిపోయే వరకు ఏమో ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అన్న కలిపి పెట్టాలి. చూడండి అక్కడ కలిపి అందరికీ తట్టల్లో పెడుతున్నాడు. తనగిన నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు అంటే ఇంకా నేనన్నా కలిపి పెట్టాలి. కలుపుకొని అంటూ తినటమే లేదు. ఎప్పుడన్నా నైట్ టైం రైస్ చేస్తే కూడా కల్పిస్తావా అంటే తింటాం చూడు రైస్ అన్నట్టుగా అయ్యారన్నమాట. సో ఇంకా తను అయితే నేను కల్పిస్తానులే అనేసి అని చెప్పండి. నేను అంతసేపు అక్కడ డ్రై రోస్ట్ అవి చేస్తూ ఎలాగైనా టైం పడుతుంది కదా, సరే నువ్వు కూర్చోలే నేను కల్పిస్తాను అనేసి అని మా అందరికీ కూడా కలిపి పెట్టేశాడు. పప్పు ఫస్ట్ అయితే అన్నము, చట్నీ, నెయ్యి అన్నమాట ఒక రౌండ్. దాని తర్వాత పప్పు, పచ్చడి, నెయ్యి సెకండ్ రౌండ్ అన్నమాట. అదైతే కామన్ అయిపోయింది. ఇక్కడ నాకు కూడా ఏం చక్కగా కలిపిచ్చాడు. నేను కూడా మంచిగా తింటూ ఉన్నాను. అక్కడ ఫోన్ వచ్చింటే మాట్లాడాను కదా, అది ఎవరు ఏంటి అన్నది మా హస్బెండ్కి చెప్తూ మాట్లాడుతూ అలా భోంచేస్తూ ఉన్నామన్నమాట. ఇలా మా లంచ్కి ఒక మంచి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా తినేసాము. కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ వచ్చేసేసి మా ధీరు ఆల్రెడీ ఆయిల్ ఉన్నింది కదా, అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటాను అంటే చేసుకో అని చెప్పాను. వాడే ఓన్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి నేను అక్కడ ఆ రోజు బ్లాక్ ఏమో అంతా సెట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చూడ ఫ్రెష్ కూడా కాలేదు, పడుకొని లేసాను అంతే. మంచిగా వేయించుకొని విత్ సాస్ తోటి తీసుకొని వచ్చాడు. అక్కడ కూర్చొని తింటున్నా. ఎలా ఉన్నాయి చెప్పమ్మా అనేసి అని అడుగుతూ ఉన్నాడు అనమాట. సో మా దొండ ఫ్రై, ఆ రోజు ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ తోటి అడే అలా గడిచిందనమాట. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందని టంగ్ మని కొట్టారు అంటే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. మరి నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. టుమారో ఒక స్పెషల్ బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.